అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్గా వస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. ఇవి సండే స్కూల్ పిల్లలకును, విశ్వాసులకును, సేవకులకును బైబిల్ని అర్థవంతంగా చదవటానికి, బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్తో సహా వివరంగా ఉన్నాయి. చూడండి, బైబిల్ని అర్థవంతంగా చదవండి. సముద్రంలో పోగొట్టుకున్న 2 వస్తువుల గురించి చెప్తాను, చక్కగా వినండి. అవి ఎందుకు పోగొట్టుకున్నారో దానికి ఆత్మీయ అర్థం ఏంటో. యోనా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేనే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోవు తర్షీషు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలు. 3వ వచనంలో ఎక్కడికి వెళ్తున్నాడు? వెళ్ళవలసింది ఎక్కడికి? నీనివే మహాపురమునకు వెళ్ళాలి. వెళ్ళమన్నది అక్కడికి. దేవుడు ప్రత్యక్షమై చెప్పింది అక్కడికి వెళ్ళమని. కానీ ఎక్కవలసిన ఓడ ఒకటైతే ఎక్కకూడని ఓడ ఒకటి ఎక్కాడు. తార్షీషుకు వెళ్ళే ఓడని ఎక్కాడు. ఆ ఓడ ఎక్కాడు. ఆ ఓడలో కూడా జనం ఉన్నారు. వాళ్ళు వెళుతుండగా కొంత దూరం వెళ్ళేసరికి హఠాత్తుగా అనుకోని పరిణామం ఎదురైంది. ఏం ఎదురైంది అంటుంది అక్కడ 4వ వచనంలో. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ మీద ఇప్పుడు ఆ ఓడలో ఉన్న వాళ్ళకి తిప్పలు వచ్చినాయి. ఎలాంటి తిప్పలు వచ్చినాయి అంటే, ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన సరుకులు, లగేజీ తీసుకొని వస్తారు. మరి అవి లేకపోతే ప్రయాణం చేయలేవు. వీళ్ళు కూడా అవి తీసుకుని వచ్చారు పాపం. ఈయన ఓడలో ప్రవేశించేసరికి ఆ సరుకులు గతి ఏమైందంట. 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతలు ప్రార్థించి ఓడ తిరుగున చేయుటకై అదిలోని సరుకులను సముద్రంలో పారవేసిరి. దీన్ని బట్టి అర్థం ఏంటి? దేవుడు ఏమి నేర్పియాలనుకుంటున్నాడు మనకి అంటే, మన ఆత్మీయ జీవితంలో ఒక అవిధేయత మనలోనికి వచ్చింది అనుకో, ఒక తిరుగుబాటు మనలోనికి వచ్చిందనుకో, ఒక గర్వం, అహంకారం మనలోనికి వచ్చి పడ్డదనుకో, ఆ వ్యక్తి కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది, కొన్ని కోల్పోవాల్సి వస్తుంది, కొన్ని నష్టపరుచుకోవాల్సి వస్తుంది, ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది. అర్థమైందా? అంటే అవిధేయుడు అని ఎవరిని అంటారంటే, సక్రమంగా నడవనివాడు, చెప్పిన మాట అవిధేయుడు అంటారు. చాలాసార్లు మనం భక్తి చేస్తూ ఉంటాము, భక్తిలో ముందుకు కొనసాగిపోతూ ఉంటాము, కానీ కొన్ని విషయాలలో అవిధేయులుగా ఉంటాము. ఆ అవిధేయత కాస్త మనలోనికి ఎప్పుడైతే వచ్చి పడ్డదో కొన్ని కోల్పోవాల్సి వస్తుంది, కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఏది? మనం కానీ, మనం ఎవరి దగ్గర ఉంటున్నో వాళ్ళు కానీ. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి స్వస్థతనిచ్చాడు, మంచి మాట్లాడగలవు, పని చేయగలవు, అంతుంది కెపాసిటీ. దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు అభివృద్ధి చెందు, దీవించబడు, ఆశీర్వదించబడు. అవిధేయతను నీ మీదకి తెచ్చి పెట్టుకొని, ఏది దేవుడు ఒకటి చెబితే అది వినకుండా మరి ఒకటి నువ్వు చేస్తా, అవిధేయతను తెచ్చి పెట్టుకొని నీకు ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని నువ్వేం చేస్తున్నావు? సముద్రంలో వస్తువులు ఏం చేసుకున్నారు? మరి మనం మన ఆరోగ్యాన్ని ఏం చేసుకుంటున్నాం? చేతులారా
ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు చేసిన తప్పేందాయి అంటే ఇలాంటి అవిధేయుని తెచ్చిపెట్టుకోవటం. అర్థమైందా? ఏ వ్యక్తి జీవితంలోనైనా సక్రమంగా ఉండేవాడు, జాగ్రత్తగా ఉండేవాడు, ముందు జాగ్రత్తగా వస్తువులు తెచ్చుకొని బాగా వెళుతున్నారు, వీళ్ళు మాత్రమో ఈడు అవిధేయుడా, ఈడు విధేయుడా, ఈడు భక్తిపరుడా కాదని గమనించకుండా గవిక్కరెక్కించుకున్నారు. ఎప్పుడు వచ్చి పట్టాయి. మనం కూడా అంతే కదా. కొన్నిసార్లు కొన్ని తిరుగుబాట్లకి, కొన్ని చెడిపోయిన వాళ్ళకి, కొన్ని తిరుగుబోతుళ్ళకి చోటిస్తాం. మన ఇంట్లో ఇస్తాం, మన మనసులో ఇస్తాం, మన ఆలోచనలో ఇస్తాం, మన నడవడికలో ఇస్తాం, మన స్నేహంలో ఇస్తాం. అది ఏం చేసిద్దని లేఖనం చెబుతుందంటే, నువ్వు దాచిపెట్టుకున్న ఆరోగ్యము, నువ్వు దాచిపెట్టుకున్న సంపద, నువ్వు దాచిపెట్టుకున్న వస్తువులు విలువైనవి నీ చేతులారా నువ్వే పోగొట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావు? అవిధేయత రాకమునుపు బాగున్నావు. నీ ఆరోగ్యం బాగుంది, నీ ఆర్థిక స్థితి బాగున్నది, నీకు ఒక మంచి పేరు ఉన్నది, నీ ప్రయాణం బాగా సాగుతుంది. అలాగనే కంటిన్యూ అయిపో, అలాగనే వెళ్ళిపో. ఇక వ్యర్థమైన వాడిని, అసలు చెప్పిన మాట వినని వాడిని, లోబడిన వాడిని, దేవుడు అంటే భయం లేనోడిని తీసుకొచ్చి పెట్టుకున్నావు. వాడు అవిధేయుడు, వాడు దేవుడు మాటకి లొంగడు. అడుగు అంటే ఇడిపోతాడు, ఇడుపు అంటే అడుగుపోతాడు. ఆడొచ్చి పడేసరికే ఇప్పుడు నా జీవితంలో నేను కొన్ని నష్టపోతున్నా, కొన్ని విలువైనవి పోగొట్టుకుంటున్నా. అంటే నా ప్రయాణం ఏమైంది అంటే ప్రాణం మీదకి వచ్చింది. నా ప్రయాణం ఎక్కడ దాకా వచ్చింది అంటే ఇబ్బందులకు పాల్గొరైతున్నా. చాలామంది యవనస్తులు చేసుకునే పొరపాటు ఇదే. చాలామంది పెద్దోళ్ళు చేసుకునే తిప్పలు ఇవే. యోనా లాంటి అవిధేయుడిని ఆ ఓడలో ఎక్కించేసరికే పోతాయి కొన్ని. మన జీవితంలో మనల్ని పాడు చేస్తుంది, అది చెడగొట్టుదని మనం తెలిసి కూడా కొన్నిసార్లు ఆ అవిధేయతనే తెచ్చుకుంటాం, దాన్నే చేస్తాం, దాన్నే తింటాం, దాన్నే తాగుతాం, దాంతోనే స్నేహం చేస్తాం. ఇప్పుడు అది ఏం చేస్తుంది? మనకు టెండర్ పెడుతుంది, అది మనకి గురి పెడుతుంది, అది మనకి నష్టాన్ని తెస్తుంది, అది చేతులు ఇచ్చేటట్టు చేస్తూ ఉన్నది. అది నీవు బాగున్నప్పుడు, దేవుడు నీ క్షేమకాలంలో నీతో మాట్లాడుతూ నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు చక్కగా అలాగనే నడువు. ఇలాంటి అవిధేయుడిని దేశపెచ్చుకొని పెట్టుకున్నావు అనుకోడు, మందిరానికి రా అంటే రాడు. అతను తీసుకొచ్చి పెట్టుకున్నావు అనుకో, అతని బోధ నిన్నేం చేస్తుంది అంటే నీలోకి చెడిపోయి మొత్తం తీసుకొని వచ్చి విలువైన ఆరోగ్యాన్ని, టయాన్ని పోగొట్టుద్ది. నీ చేతులారా నువ్వే పోగొట్టుకునేటట్టు చేస్తుంది. ఎంత బాధాకరమైంది ఒకసారి ఆలోచన. ఈరోజు భయంకరమైన వ్యాధులు ఎందుకు వచ్చి పడుతున్నాయి? భయంకరమైన స్థితి ఎందుకు వచ్చి పడతా ఉన్నాయి? తిప్పలు ఎందుకు వచ్చి పడతా ఉన్నాయి? నడి సముద్రంలో ఈ తిప్పలు వచ్చినాయి. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు బతికేది, వాళ్ళ జీవితాలు ఏంది? ఎవరిని అడగాల? అందుకనే నీ విధేయత నేను కాపాడుద్ది, నీ విధేయత నీ ఆరోగ్యానికి బాగు చేస్తుంది, నీ అవిధేయత పాడు చేస్తుంది. ఎవరు అది అవిధేయులు మన జీవితంలో? ఒకసారి ఆలోచించు. నా జీవితంలో కొన్ని నేను నష్టపోయి పోగొట్టుకోవటానికి ఏ అవిధేయుడు, ఏ తిరుగుబాటు చేసేవారు నా జీవితంలోకి వచ్చి పడ్డారు, నేనేం పోగొట్టుకున్నానని గుర్తించు. కొందరు స్నేహితుల ద్వారా కొన్ని పోగొట్టుకున్నారు, కొందరు ఈ లోక స్నేహం ద్వారా కొన్ని పోగొట్టుకున్నారు, కొందరు నమ్మి పోగొట్టుకున్నారు. ఇప్పుడు పోయింది తిరిగి వస్తుందా? సముద్రంలో పోయింది వస్తుందా? చూడు ఎంత బాధాకరమైన విషయం. వాళ్ళు ముందుకు వెళ్ళాలి, కొనసాగాలి, అందుకు తెచ్చి పెట్టుకున్నారని. ఇప్పుడు నీ కుటుంబం కోసం నువ్వు కష్టం చేస్తున్నావు, నీ జీవితం కోసం నువ్వు కష్టం చేస్తున్నావు. ఎవరు తినాలి? నువ్వే తినాలి. మరి నూర్చిడి ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు, కష్టపడేవాడు తినాలి, ఫలితం అనుభవించాలి. కానీ అక్కడ జరగట్లా. ఏదో ఒక అవిధేయుడు ఎంటర్ కావటం, ఏదో ఒక తిరుగుబడి చేసేవాడు ఎంటర్ కావటం, ఇది కాస్త మన నోటికి అందకుండా ఎటు వెళ్ళిపోతుంది? సముద్రంలో ఆహారం కలిసిపోతే ఎవరికి సంతోషం, ఎవరికి ఆనందం?
బ్రతుకులు మాడిపోయి, బ్రతుకులు రోడ్డును పడిపోయి, చింపిరి గుడ్లు దరిద్రానికి కారణం ఇదే. దేవుడి మాట విన్నవాడికి సక్రమైన ఆహారం, సక్రమైన ఆరోగ్యము, సక్రమైన బ్రతుకు, సక్రమైన పేరు ఉంటుంది. అవిధేయుడితే తెచ్చిపెట్టుకుంటేనేమో ఇదిగో ఇట్ట పోగొట్టుకుంటావు. ఇప్పుడు నీకు పరువు ప్రతిష్టతలు ఉన్నాయి, ఒక విలువ ఉంది, ఒక గౌరవం ఉంది. అలాగనే నడు, అలాగనే కంటిన్యూ చేయి. నీ ప్రయాణానికి తిరుగులేదు, అంతరాయం లేదు, హ్యాపీగా వెళ్ళిపోతావు. కానీ నువ్వు నిలబడుతున్న వ్యక్తివి ఎవరైతే నిన్ను పడగొడతారో వాళ్ళని గుర్తు పెట్టుకున్న గబిక్కున వాళ్ళని తెచ్చి పెట్టుకున్నావు అనుకో, ఆ ఆలోచనలో పడిపోయినావు అనుకో, దానికి ఆహ్వానం పలికావు అనుకో, అది ఏం చేస్తుంది అంటే నీకున్న పేరు ప్రతిష్టతను ఏం చేస్తుంది? భంగాన్ని కలగజేస్తుంది, మచ్చన తీసుకొచ్చి పెడుతుంది, చెడగొడుతుంది. అది చేయకూడదు ఎప్పుడు. అందుకే దేవుడు మనకి ఏదైతే విలువైన ఇచ్చిందో అవి పోగొట్టుకుంటున్నావా, ఉంచుకుంటున్నావా? ఒకప్పుడు ప్రార్థనకు బాగా వచ్చావు, వెనక బెంచా మందే, ముందు బెంచా? ముందు బెంచ్. ఆ రేంజ్లో ఉన్నా, ఆ స్థితిలో ఉన్నా, ఆ ఘనత నీకు ఇచ్చాడు, ఆ ప్రభావం నీకు ఇచ్చాడు, ఆ కృప ఇచ్చాడు, ఆ వరం ఇచ్చాడు, బాగుంది, షాబాష్. ముందున్నా నువ్వు వెనక్కి వెళ్ళిపోయినావు అంటే ఏదో ఉండరానోడు వచ్చిండు ఆడికి మొత్తానికి. ఇయ్యలేని దానికి అవకాశం ఇచ్చాం, తెచ్చి పెట్టుకోనది పెట్టుకున్నాం, దాంతో సహవాసం చేస్తున్నాం, దాని మాటలు విన్నాం, దానికి లోబడ్డాము. అదేం చేస్తుందంటే ఇక మనం పోగొట్టుకునే బ్యాచ్ అయితే మనం ముందుండే బ్యాచ్ కాదుగా. మనం ఎక్కడికి ఎంటర్ అయినా కానీ అది పోగొట్టే బ్యాచ్ అది, చెడగొట్టే బ్యాచ్ అది. ఆ బ్యాచ్ ఇప్పుడు యోనా లాంటి అవిధేయత ఏ ఇంట్లో ఎవరి దగ్గర ఎక్కడ ఉంటుందో ఆ వ్యక్తి విలువైన పోగొట్టుకుంటున్నాడు, కోల్పోతున్నాడు. జీవనాధారాన్ని, ఆరోగ్యాన్ని, పేరుని పోగొట్టుకుంటున్నాడు. అట్లా చేస్తున్నాడు. నీకు ఏది క్షేమకరమో నీకు తెలీదా? నీకు ఏది మంచిదో నీకు తెలీదా? చెప్పు. నేను చాలాసార్లు చెప్తాను, నువ్వు చూస్తున్న టీవీ నీ జీవితంలో నీ ఆత్మీయతను పోగొట్టుకునేటట్టు చేస్తుందా లేకపోతే ఎదిగేటట్టు చేస్తుందా అంటే నీకు బాగా తెలుసు అది. ఎందుకంటే ఎవరి కడుపు నిండుతుందో, ఎవరి కడుపు ఆకలి ఉందో వాళ్ళకి తెలుసు. మనం చూసే సెల్ ఫోను ఆత్మీయతలో బలపరుస్తుందా లేకపోతే ఉన్న ఆత్మీయతని పోగొడుతుందా, ప్రార్థన పోగొడుతుందా, వాక్యాన్ని పోగొడుతుందా, దేవుడితో అనుబంధాన్ని తెంచుతుందా బాగా తెలుసు. అంటే ఎందుకు తెంచుతుంది అంటే ఆ సెల్ ఫోన్ అనే మహమ్మారి మన జీవితంలోకి వచ్చి పడి మనల్ని అవిధేయులుగా చేసి మన చేతులారా మన టయాన్ని, మన ప్రార్థనని, వాక్య ధ్యానాన్ని సముద్రంలో పోసేస్తుంది. అంటే సముద్రం అంటే లోకం అన్నమాట, కలిపేసింది ఇంకా లోకం. దేవుడి వాక్యం ఒక వ్యక్తిని శుభ్రపరిచి బాగు చేసి ఒక పేరు ప్రతిష్టతలోకి తీసుకొని వస్తుంది తప్ప, ఒక పెంట కుప్ప మీద ఉన్న వాడిని ఒక ఘనమైన స్థితిలోని ఉంచుతుంది తప్ప ఆ వ్యక్తిని పోగొట్టుకునేటట్టు చేయదు. అందుకనే ఎంతోమంది అనారోగ్యులు స్వస్థపడి ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు పోగొట్టుకున్నానయా, ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిందయా అంటారు సాక్ష్యం చెప్పేటోడు. ఒకప్పుడు చెడిపోయా, ఇప్పుడు బాగుపడ్డా. ఒకప్పుడు అవిధేయండి, ఇప్పుడు విధేయుడు. ఒకప్పుడు రోగిష్ఠుని, ఇప్పుడు స్వస్థత వచ్చింది. ఒకప్పుడు ఎవరికి పనికిరాను, ఇప్పుడు పనికొచ్చేవాడను. ఈ సాక్ష్యాలన్నీ దేవుడికి విధేయత చూపినప్పుడు దక్కాయి. దేవుడికి అవిధేయత చూపించినప్పుడు ఆ అవిధేయత మన దగ్గర మనం దాచిపెట్టుకునే మొత్తం ఏం చేస్తామంటే పోగొట్టేటట్టు చేస్తాం. చివరికి మనకి మిగిలేదేంది? చివరికి మనకి నష్టం మిగులుతుంది, బాధే మిగులుతుంది. ఆ ఓడవాళ్ళు చేసిన పొరపాటు ఏమిటి అంటే ఇలాంటి అవిధేయుని దేశకొచ్చుకొని ఓడలో పెట్టుకోండి. ఇప్పుడు నీ ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు? కాస్త భక్తిపరుడు అడుగు పెడితే ఆ భక్తిపరుడు అభిషేకం, ప్రార్థన, దీవెన నీకు బాగుంటుంది. అవిధేయుడు వచ్చి అడుగు పెట్టాడు అనుకో, ఈడేం చేస్తాడు? వాళ్ళ లక్షణం ఏంది? ఎప్పుడు జనాల్ని పడగొట్టడం వాళ్ళ లక్షణం, పోగొట్టడం వాళ్ళ లక్షణం. కొన్ని సామెతలు ఉన్నాయి పెద్దోళ్ళు, అందుకే ఊరకనే చెప్పరు. పురులు పెట్టేవాడు, సాడీలు చెప్పేవాడు, చెడగొట్టాడు ఎక్కడైతే ప్రత్యక్షమవుతాడో అక్కడ కొంతమందిని వాడు ఏం చేస్తాడంటే పడగొడతాడు.
భక్తిపరుడికి ఎప్పుడు టార్గెట్ ఏంటంటే తన భక్తిని ఎలా పెంచుకోవాలి, తన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అనే దాని మీద ఆధారపడాలి. కానీ భక్తిహీనుడు ఏం చేస్తా ఉంటాడంటే ఎవరిని పడగొట్టాలి, వాడి టార్గెట్ ఇదే. అయోమయంలో పడిపోయారు ఇప్పుడు ఓడవాళ్ళు. అయ్యో చేతులారా వస్తువులు తెచ్చిపెట్టుకో. ఇప్పుడు పరిస్థితి ఏంది? పోగొట్టుకున్నాం అంటే అనవసరంగా చెబితే ఎనలా, అనవసరంగా ఈ పరిస్థితి తెచ్చుకున్న. ఆరోగ్యం పోయింది, పరువు ప్రతిష్టలు పోయాయి, పిల్లలు పాడైపోయారు, కుటుంబం బాగలేదు, దరిద్రంలో ఉన్న ఒక స్థితిలో లేను. ఏంది నా బతికింది, నా జీవితం ఏంది, నా పరిస్థితి ఏంది, నా పిల్లల జీవితం ఏంది, పోయినాయి, అన్నీ పోయినాయి. విలువ లేని వాళ్ళగా మిగిలిపోయాం, ఒట్టి వాళ్ళగా మిగిలిపోయాం, ఇక ముందుకు కొనసాగిన వాళ్ళగా మునిగిపోయాము. రోగిష్ఠులుగా, అప్పులు బారిన పడిన వాడిలుగా, కుటుంబంలోంచి బయటపడిన వాడిగా చేతులు జాపి జనాలను అడుక్కునే పరిస్థితి. ఏంటి పరిస్థితి? భక్తిలో కొంచెం తెలివితేటలు ముఖ్యం. జ్ఞానం కలిగిన వాడేమో కుటుంబాన్ని బాగు చేసుకుంటాడు, జ్ఞానం లేనివాడు ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు. యోనా ఏం చేస్తున్నాడు అంటే యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నాడు. ఆ పారిపోయేవాడు ఎక్కడ అడుగు పెట్టినా ఏం జరుగుద్ది? పోతే. మొట్టమొదటిసారిగా సముద్రంలో పోగొట్టుకున్న సరుకులు ఎవరంటే యోనా ఓడెక్కాడే వాళ్ళు. అదేమో ఆత్మీయ శారీరకంగానే సరుకులు పోగొట్టుకున్నాడు, ఆత్మీయంగానేమో జీవితాలను పోగొట్టుకోడు. ఎవరు నీ జీవితంలో ఇంత మచ్చబెట్టారు? ఒక యోనాలాగా చెప్పు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా దశ మొట్టమొదటి జరిగింది ఏంటంటే అవిధేయతను తీసుకొచ్చుకొని పెట్టుకోవటం వల్ల కొన్ని ఏం జరిగినాయి, కొన్ని మన జీవితంలో ఇప్పటివరకు ఏం పోగొట్టుకున్నావో గమనించు. ఇది మొదటి పాయింట్. హల్లెలూయా. ఆ తర్వాత రెండవది అపోస్తలుల కార్యములు 23:10. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్లి వారి మధ్య నుండి అతన్ని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించాను. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. చాలు. పౌలు గారికి దేవుడు ఏం చెప్తున్నాడు? సాక్ష్యం ఇవ్వాలని, ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. నువ్వు రోమాకి వెళ్ళాలి, నువ్వు రోమాకి వెళ్ళాలి, సాక్ష్యం నిమిత్తం వెళ్ళాలి, నా నిమిత్తం వెళ్ళాలి, నేను నియమించా అన్నాడు. అన్నప్పుడు పౌలు గారిని ఓడలో ఎక్కించారా లేదా? అపోస్తలుల కార్యములు 27:1 మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు ఆసియా దర్వెంబడి ఉన్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. చాలు. ఇప్పుడు పౌలు ఓడెక్కిండా? యోనా ఓడెక్కాడా? ఎక్కినట్టుందా? పౌలు ఓడెక్కినట్టుందా? ఎక్కాడు. ఎంతమంది ఉన్నారంట ఓళ్ళ? 37 ఎంతమంది? 276 మధ్యలో ఒక అవిధేయుడు ఉన్నాడా? విధేయుడు ఉన్నాడా? ఇందాక తార్షీషుకు వెక్కే పోయే ఓడలో విధేయుడు ఉన్నాడా? విధేయుడు. ఎందుకు అవిధేయుడు ఉన్నాడు? ఆయన ఎక్కాల్సిన ఓడా. ఇప్పుడు ఈయన ఎందుకు విధేయుడు అయ్యాడు? ఈయన ఎక్కాల్సిన ఓడా అదే. ఈయన ఎక్కాల్సిన ఓడ అదే. ఈ ఓడ ప్రయాణం చేస్తా ఉన్నది, ఈ ఓడ వెళతా ఉన్నది. అవిధేయుడు ఎక్కినప్పుడు కొన్ని కోల్పోయామని చెప్పా కదా. ఇప్పుడు విధేయుడు ఎక్కినప్పుడు ఏం కావాలి అమ్మా? ఏం కావాలి చూడండి. వాళ్ళు ఓడలో వెళతా ఉన్నప్పుడు 27వ అధ్యాయము 18వ వచనం.
మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. ఏం జరిగింది? సరుకులు పారేశారు. రెండోసారి సముద్రంలో సరుకులు పారేస్తున్నారు. పారేశారా? ఒక విధేయుడు చెప్పిన మాట వినకపోతే నష్టం వచ్చింది. అవునా? తెలియలా పాపం వాళ్ళకి. అయితే ఆ నష్టంలో, ఆ బాధలో, ఆ ఇబ్బందులలో మరలా విధేయుడు ఏం చేస్తున్నాడు అంటుంది అక్కడ లేఖనము 21వ వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేకయున్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరక ఏ ఉండవలసినది. చూసావా అయ్యా? బాగుందా? హ్యాపీగా ఉందా? ఇప్పుడు నేనేం చెప్పా? మంచిగా చెప్పా. వినలేదుగా? సరే, నష్టపోయినావు. విధేయుడు లేచే లక్షణం ఏంటంటే చచ్చిపోయిన ఇంకొంచెం చంపడం. అవిధేయుడేమో పోగొట్టుకుంటుంది. ఇక అవిధేయుడు వస్తే పోతాయి. విధేయుడు ఎక్కిండి అనుకో, పోగొట్టుకున్న వాళ్ళ జీవితాలు ఏమైతాయి అనుకున్నావు? ఇప్పుడు వీళ్ళు పోగొట్టుకున్నారు. ఇప్పుడు సరే, మొదట ఏమైందంటే తెలిసి తెలియక పోగొట్టుకున్నా. ఇక నా దగ్గరకు వచ్చేసరికి ఏంది? అదే విధేయుడు ఉన్నాడు అనుకో, ఇప్పుడు కొన్ని జీవితాలు అనారోగ్యాలు అయ్యారు, కొంతమంది చెడిపోయారు, కొంతమంది పాడైపోయారు, కొంతమంది జీవితాలు ఎటు కాకుండా ఉన్నాయి, కష్టాల్లో నష్టాలు ఇబ్బందులు ఉన్నారు తెలుసో తెలియక. ఇప్పుడు విధేయుడు ఏం చేస్తారంటే ఆ సమయంలో ఏమంటండి ఇప్పుడు పౌలు 22వ వచనం, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకో. ఆగు, ఏమంటండి ఇప్పుడు? ధైర్యం తెచ్చుకుంటే సముద్రంలో పోయిన వస్తువులే అండం వస్తే ధైర్యం తెచ్చుకున్నాయి మన డబ్బులు అంటాం మనం ఖచ్చితంగా. ఈడేదిరా నాయన, ఆరోగ్యం పోయి అప్పులే, కుటుంబం రోడ్డు పడి బతికే నాశనం అయిందంటే ధైర్యం తెచ్చుకోమంటే ధైర్యం తెచ్చుకుంటే అన్నం చస్తాయి. ఏ నువ్వు మాస్టర్ గారు నువ్వు ఇయ్యాయా? ధైర్యం తెచ్చుకో, వాక్యం చెప్పు, నువ్వు ఇయ్యాయా అనే వాళ్ళు కూడా లేకపోలేదు అంటున్నా. అయితే మొదట పాయింట్ ఏంటంటే ఆ వస్తువులు తిరిగి వస్తే రాయని ఇతరా చెప్తా. ఇప్పుడు మొదట పాయింట్ ఏంటంటే 276 మందిలో ఒక విధేయుడు డేరుగా నిలబడి ఏ పరిస్థితిలో మాట్లాడుతుండో తెలుసా? జనము నష్టపోయి బాధలో ఉండి ఇబ్బందులో ఉండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతూ ఆ సస్తావా అనే స్థితిలో ఉంటే డేరుగా వాళ్ళ మధ్యన నిలబడి, అయ్యలారా ఇప్పుడైనా డేరుగా ఉండండి, ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని ధైర్యపరుస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఏంది అంతమంది ప్రాణాపాయాలు ఉంటే ఈయనకు భయం పుట్టట్లేదా? ఈయనకి అధైర్యం రావటం లేదా? కొన్ని జీవితాలు అలా ఉన్నప్పుడు నిజమైన భక్తి పరుడు చేసేది అది. కొన్ని గాయంతో ఉన్నప్పుడు, కొంతమంది జీవితాలు కోల్పోయినప్పుడు, నష్టపోయినప్పుడు భక్తిపరుడు అక్కడ ఉండి ఎప్పుడు ఏలైతే చూపించి ఇంకా బలహీనపరచడం కాదో, ధైర్యంగా ఉండో, పోయిన ఎలాగో పోయినే, ఇప్పుడైనా అంటున్నా ఆయన. అంటే అది వరకిలా ఇప్పుడైనా కానీ మీరు డేరు తెచ్చుకొని విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉండి నా మాటకి విధేయత చూపితే ఏం జరుగుతుంది? మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నదని, ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. హల్లెలూయా. మొదటిసారి నమ్మలా, దెబ్బతిన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు? మీ ప్రాణం ఒక్కడ కూడా మీ ప్రాణాలు పోవు, మీ ప్రాణాలు ముట్టలేడు ఎవడో. నేను ఎవరిని సేవించుచున్నానో ఆయన మాటను బట్టి, ఆయన పలుకును బట్టి, ఆయన సేవకుడిగా చెబుతున్నా ఒక మాట, నీకు ప్రాణాపాయం ఉండదు. ఆ అనారోగ్యములో, ఆ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీకు అపాయం అనేది రాదు. నేను సేవించుతున్న దేవుడు నాతో చెప్పాడు ఈ మాట, ధైర్యంగా ఉండు అంటున్నా. ఎంతమంది గాయంతో ఉన్నాళ్ళు నిజమైన భక్తిపరుడు అక్కడ ఉంటే విధేయుడు ఇదిగో ఇట్లా ధైర్యపరుస్తుంది. చెడిపోయింది అనుకున్నా నీ జీవితం చెడిపోదు, బాగైద్ది.
నీ పిల్లలు మారుతారు, నీ కుటుంబం మారుతుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు. ప్రాణం పోయిందని బాధపడవద్దు, ఇక అయిపోయిందని దిగులేసుకోవద్దు, రోగిష్ఠుడు కావద్దు, ఆలోచనలు అలాగనే ఉండిపోవద్దు, ఏదో ఊహించుకోవద్దు, ఏదో మీదకు తెచ్చి పెట్టుకోవద్దు. ఇప్పుడైనా ఈ స్థితిలోనైనా నా మాట విను, విధేయత చూపు, నమ్ము అని అతడు వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. ఇప్పుడు నమ్మారు, ఇప్పుడు దారికి వచ్చారు. సరేనయ్యా నమ్ముతున్నా, మరి ఇంకా పరిస్థితి ఏం తిందామంట అనగానే ఆ ఓడ కాస్త చల్లా చెదురైపోయింది. వీళ్ళు పొయ్యి ఎక్కడ పడ్డారంట చూడండి, ఎక్కడ పడ్డారంట. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 1వ వచనం. ఆ దీపంలోనికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగిందంట, 7వ వచనం. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహ భావముతో ఆతిథ్యం ఇచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని వద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడా? అక్కడ పేరు పొందిన ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఎవరు? పౌలు గారు ప్రార్థన చేయగా స్వస్థపరిచినప్పుడు ఇక కొద్ది రోజులు ఆడున్నారు. వాళ్ళు వెళుతున్నప్పుడు ఏం జరిగింది అంట, 10వ వచనం. మరియు వారు అనేక సత్కారములతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. హల్లెలూయా. ఏం జరిగింది ఇప్పుడు? ఒక విధేయుడి మాట వింటే ఏం జరుగుద్దంటే, నువ్వు పోగొట్టుకునే మరలా దేశకొచ్చి దేవుడు అక్కడే పెడతాడు. అంటే నీ ఆరోగ్యం మరలా ఇస్తాడు, నీ కోల్పోయిన పేరు ప్రతిష్టతలు మరలా తిరిగి తీసుకుని వస్తాడు, నీ క్షేమస్థితి మరలా ఇస్తాడు, నీ ప్రార్థన జీవితాన్ని నిలబెడతాడు, నీ వాక్య జ్ఞానాన్ని నిలబెడతాడు, నీ పిల్లలను బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఏ అయితే పోయినాయి అని బాధపడుతున్నావో అవి మరలా తీసుకొని వచ్చి ఓళ్ళ నుంచేగా పోయినాయి, ఆ ఓళ్ళలోనే తీసుకొచ్చి భద్రంగా దేవుడు అక్కడ పెట్టేటట్టు చేశాడు. హల్లెలూయా. అందుకనే ప్రార్థనకు రాయా, దేవుణ్ణి నమ్మయ్యా, చెప్పిన మాటకు లోబడయ్యా, విధేయులు మాటలేనొద్దయ్యా, పోగొట్టుకుంటావు. విధేయుడిగా నేను చెప్తున్నా, దైవజనుడిగా నేను చెప్తున్నా, ఇప్పుడైనా గనక నువ్వు ధైర్యం తెచ్చుకొని నా దేవుని మాట నమ్మితే, నా దేవుని వైపు చూసి విశ్వాసం ఉంచి నన్ను నిలబెడతారో, కోల్పోయి తిరిగి తీసుకుని వస్తారని నువ్వు నమ్మి నడిస్తే నువ్వు ఏదైతే కోల్పోయావో అవి అక్కడికి తీసుకొచ్చి పెట్టేటట్టు ఆయన చేస్తాడు. యోనా అవిధేయతను బట్టి ఏం జరిగింది? పౌలు విధేయతను బట్టి ఏం జరుగుతుంది? నీ కుటుంబంలో నువ్వు విధేయుడిగా ఉంటే కోల్పోయి వస్తాయి. నీ భక్తి జీవితంలో దేవుడికి నువ్వు విధేయుడిగా ఉంటే, చెప్పిన మాటకు లోబడితే, నువ్వు కోల్పోయి నేను దిగులుతో ఉన్నవి అవి తీసుకొచ్చి పెడతాడు నీ జీవితంలో. ఇయేగా నీకు కావాల్సింది, దీనికోసమే అడుగుతున్నావు, ఇదేగా పోగొట్టుకుంది, దీనికోసమేగా రాత్రి పగలు వేదన చెందుతున్నా. నీ ఆరోగ్యం ఇచ్చా, నీ పేరు ప్రతిష్ఠ ఇచ్చా, నీ జీవితాన్ని నిలబెట్టా, దురాల వాటిని తీసేసా. అది వరకు రావని బాధపడ్డావు కదా, దిగులేసుకున్నావు కదా, ఇంక అయిపోయింది అనుకున్నావు కదా. అది నీకు అసాధ్యమే, నాకు సాధ్యమే. నాకు విధేయత చూపావు గనక, నా మాట విన్నావు గనక, నాకు విధేయత చూపిన ఏ వ్యక్తిని కూడా నేను నష్టపోనేను. మనం పోగొట్టుకున్న ఏయో దేవుడికి బాగా తెలుసు. నీ జాబ్ పోగొట్టుకున్నామని బాధపడవద్దు, అది తిరిగి తీసుకుని వస్తాడు ఆయన. నీ జీవితంలో కుటుంబంలో ఉన్న అన్ని పోగొట్టుకున్న వస్తువులు కూడా పోగొట్టుకున్నానయ్యా అని బాధపడుతున్నావా? ఎక్కడెక్కడ ఆ వస్తువులు ఉన్నాయో తిరిగి తీసుకొచ్చి పెడతాడు అక్కడ. నేను అజ్ఞానినయ్యా, నాకు జ్ఞానం లేదంటావా, జ్ఞానం తీసుకొచ్చి పెడతాడు దేవుడు అక్కడ. నాకు పనులు లేవన్నా పనులు తీసుకొచ్చి పెడతాడు అక్కడ. ఆహారం లేదు తీసుకొచ్చి పెడతాడు అక్కడ. చదువుకు డబ్బులు లేవు తీసుకొచ్చి పెడతాడు అక్కడ. పనులు లేవు ఇస్తాడు అక్కడ. ప్రతిదీ దేవుడికి విధేయత చూపి ఆయన యందు విశ్వాసం ఉంచితే, నమ్మితే, ఆయనతో నడుస్తానంటే కోల్పోయినవి కూడా తిరిగి తీసుకొచ్చి అక్కడ పెట్టి సంతోషింపజేసేవాడు దేవుడు. హల్లెలూయా. వస్తువులు పోయినాయి అని వాళ్ళు కలత చెందారేమో కానీ పౌలు కలత చెందలా. చూడు ఎటు చెడు తిప్పాడు. దిక్కులేని స్థితిలో, ఆహారం పోగొట్టుకున్న స్థితిలో, ఏం తినాలనుకుంటున్న స్థితిలో
వాళ్ళని అక్కడి నుంచి మిలితే అనే ద్వీపానికి తీసుకెళ్ళి అక్కడ ఒక కార్యం చేసి వాళ్ళకి కావాల్సినవి వీళ్ళ ద్వారా వీళ్ళని తెప్పించి అక్కడ పెట్టాడు. అంటే నీకు కావాల్సినవి ఎటు నుంచి దేవుడు తెప్పిస్తాడో, ఎక్కడి నుంచి చక్రం తిప్పుతాడో, ఎటు నుంచి నడిపిస్తాడో, అది నీకు నాకు అసాధ్యమైన కార్యం. కానీ దేవుడు ఖచ్చితంగా అవి తిరిగి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అంతమందిలో ఒక్క వ్యక్తి విధేయుడు చూడు ఎంతమందిని ధైర్యపరిచి పోషించి ముందుకు నడిపిస్తుందో. ఒక్క వ్యక్తి 276 మంది కోల్పోయి తిరిగి తీసుకొస్తే మనం ఒక్కళ్ళనైనా తిరిగి తీసుకొస్తున్నాం. ఏంది 276 మంది జీవితంలో పోగొట్టుకున్న తిరిగి తీసుకొచ్చి అక్కడ పెట్టేటట్టు చేసినారు. ఇదిగో ఇయగా చూసావు నా దేవుడు ధైర్యం తెచ్చుకోమన్నాగా, ధైర్యం తెచ్చుకోమన్నాగా, దేవుని విశ్వాసం ఉంచమన్నాగా, చూసావా ఇయ్యగా పోగొట్టుకుంది, చూసావా తెచ్చిపెట్టాడుగా దేవుడు. నువ్వు సంపాదించినవా, నువ్వు సంపాదించినవా లేదా? ఆ పోగొట్టుకోవటమే తెలిసింది, రాబట్టుకోవటం ఎట్లా తెలిసింది అంటే దేవుడికి తెలిసింది. కాస్తంత దేవుడికి చోటీయటం నేర్చుకోవాలి, కాస్తంత దేవుడికి విధేయత చూపటం నేర్చుకోవాలి, కాస్తంత వ్యక్తిగత పనులు, వ్యక్తిగత ఆటలు, వ్యక్తిగత మొత్తం పక్కన పెట్టడం నేర్చుకోవాలి. అది వద్దు. ఈ అవిధేయత తెచ్చి పెట్టుకున్నప్పుడు పోయింది, నా జీవితం పోయింది, నా కుటుంబం పోయింది, పరారైపోయి చెడిపోయింది. కానీ ఇప్పుడైనా అవిధేయతను తీసివేసి విధేయతను తీసుకొచ్చి పెట్టుకుంటానయ్యా అని ఎప్పుడైతే అనుకుని దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాట ప్రకారం వింటాను అనుకో, నువ్వు కోల్పోయి మొత్తం దేవుడు ఏం చేస్తాడు తిరిగి. హల్లెలూయా. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోనే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారు క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.